శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు ఆశ్రయమిచ్చుట. కందిమల్లాయ పల్లెకు సిద్ధయ్య తల్లిదండ్రులు రాక. ఆదంబి పీరు సాహెబులు ముడుమాలలో సిద్ధయ్యను కానక కందిమల్లయ్య పల్లె మఠమున ఒక మహమ్మదీయ బాలుడున్నట్లు విని పుత్రశోకమున ఇల్లిల్లు ఊరూరు తిరగసాగిరి. కొందరు పాంధుల వలన ఆ బాలుడు సిద్ధయ్యే అయి ఉండవచ్చును నిశ్చయించుకొని కందిమల్లాయ పల్లె చేరుకొనిది. స్వామివారి పాదములొత్తుచూ కూర్చొని ఉన్న తమ కుమారులకు సిద్ధయ్యను చూచి వారెంతగానో ఆనందించిరి. బిడ్డ, కన్న తల్లిదండ్రులను కాదని చెప్పా చెయ్యక నువ్విల్లు వదిలి వచ్చి వేసితివి. తండ్రి, లేక లేక కలిగిన నీపైనే మా ప్రాణములన్నయ్యూ నిలుపుకొని బ్రతుకుతుంటివే. ఏమైపోతివో ఎందుపోయితివో అని నేను నీ తల్లియు తిరగని తావు లేదు. చూడని నూతులు నదులు లేవు. మమ్మల్ని ఈ విధముగా శోధించుట నీకు తగునా బిడ్డ? రమ్ము, ఇంటికి పోవుదము అని అతనిని పిలిచిరి. అందులకు సిద్ధుడు, జననీ జనకులారా, నేను బ్రహ్మ విద్యను గురువు వద్ద నేర్చుకొన కోరి వచ్చి తిని. అశాశ్వతముకు తరువులపై మమకారముడుగుడు. ఆ దేవుడు తప్ప మనకు దిక్కు ఏదియునూ లేదు. దానికై జాగ్రత్తపడి మేల్కొనుడు. అజ్ఞానమును పోగొట్టి అతీత జ్యోతిర్మయంబగు పరమాత్మను గుర్తెరుగు విద్యను నేర్వవచ్చిన నన్ను కొనిపోయి మమకారములతో బంధించి పామర వ్యాసంగముల మోహపరచి కర్మబద్ధుని చేయుట తల్లిదండ్రులకు మీకు పాడి కాదు అని పలికెను. మనకొక మతమున్నది. ఆ మహమ్మదీయ మతమును కాదని హిందూ మతమును ఆశ్రయించుట తగున? మహమ్మదును కాదని అన్యదేవతలను ఆరాధింపతగునా? మనకు మక్కా మదీనా పుణ్యక్షేత్రములు లేవా? బోధన చేయగల పైగంబరులు, ఫకీరులు, హకీములు మనకు లేరా? ఏమి కొరతని నువ్వు ఈ హిందూ మతమును ఆశ్రయించితివి అని తల్లిదండ్రులు వాపోసాగిరి. వారి పలుకులకు నవ్వుకున్నవాడైన సిద్ధుడు తన తల్లిదండ్రుల తన మనస్సును విప్పి ఇట్లు తెలియజెప్పాను. చిన్నవాడనగు నాకీ గురువు ఏలనందురా. సర్వేంద్రియాలకు అతీతముకు జీవునకు వయస్సుతో పని లేదు. నీనా దేవుడును ప్రసక్తి లేదు. సర్వేశ్వరుడు అందరకు ఒక్కడే. ఆభరణములు వేరు కానీ సువర్ణం ఒక్కటే కదా. వారు వారి అభిరుచులు, భక్తి ప్రపత్తులు బట్టి ఆరాధింతురు. స్వర్ణమే లేని ఆభరణములు ఎట్లు పొందగలము? అట్టి స్వర్ణమూర్తిని అన్వేషించుట వివేకము కాదా? తన్ను తానెరుగు జ్ఞానమిచ్చువాడే గురువు. గురుపదేశమున నన్ను నేను తెలుసుకుంట మీరేలా హర్షించరు? జగత్తునందలి మాయలకు లోబడకుంటున్నట్లు సాధన చేయుట నేరమా? దానిని వరదందులేరా? వ్యామోహములతో యాతనలు, యాతనలతో దుఃఖము, దుఃఖముతో అశాంతి కలిగించుకొని తాపత్రయముల కేలమృగ్గెదరు అని వారికి తన నిశ్చల చిత్తమును సిద్ధుడు విడమర్చి చెప్పెను. తల్లిదండ్రులు పెళ్లి చేతుము రమ్మని పిలిచిరి. అందులకు సిద్ధయ్య అంగీకరించలేదు. సిద్ధయ్య తన తండ్రికి భక్తిని బోధించుట. పుత్ర వ్యామోహముచే బాధపడుతున్న తండ్రిని చూచి సిద్ధయ్య, తండ్రి, మోహమును బాసిన వాడే మోక్షగామి కాగలడు. నా మాటలను జాగ్రత్తగా వినుము అని ఇట్లు పలికెను. నాకన్నా పెద్దవాడవు. జీవితమును చాలా వరకు చూచినవాడవు. ఆశామోహములచే పీడింపబడి రేపన్నదేదో అని భ్రాంతితో సాగుతున్నదే కదా జీవితము. అట్టి రేపులెన్ని సాగినను స్థిరత్వము కలిగి జ్ఞానము వికసించును. జ్ఞానజ్యోతులతో రేపటికే ఆశ వ్యాప్తమగుతుండును గాని అది అగునది కాదు. తేజపూరిత జీవితంలో విరాట్ రూపుని సందర్శనం సిద్ధిస్తుంది.
కామితములన్నీ ఈడేరునవి కావు. కోరికలు రేపిడి అశాంతితో జీవితమును అనిశ్చలమనర్చుకొన తగదు. సంసార తాపమున మగ్గు మనుజునకు మోక్షమనడి చెట్టు నీడే చల్లని విడిది. మోక్షమును పొందుటే జీవుని పరమార్థము. ఆ నీడలో నాకు సకల సద్గుణ శోభితుడు భగవత్స్వరూపుడైన సద్గురుడు దొరికెను. వారిని ఆశ్రయించి పరమార్థమును అన్వేషించుకొనుచు బ్రహ్మస్వరూపునిలో ఐక్యము కాగోరుచున్నాను. నీతినాథను మోహముల నుండి వెలువడిన మనస్సు నిర్మలం కాకున్నది. కాన దయవుంచి మీరలు ఇంటికేగుడు అని చెప్పి తల్లిదండ్రులను సాగరంపెను. సిద్ధయ్యను స్వామివారు ప్రశ్నించుట. తన తల్లిదండ్రులను ఉడువాలకు సాగనంపిన తదుపరి అత్యంత కృతజ్ఞతాభావంతో సిద్ధయ్య స్వామివారికి నమస్కరించి వారి చెంత నిలబడి స్తోత్రం చేయగా, నాయనా సిద్ధ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని నా వద్ద నిలిచిపోవట నీకు తగునా? మతభ్రష్టుడవైతివని వారు వాపోవుచుంటిరి. వారి వెంటనేగుట నీకు శ్రేయస్కరము కాదా? వారు తెచ్చిన తరుణిని పెండ్లాడి గృహస్థధర్మమును పాటించి వంశమును ఉద్ధరించుట నీ విధి కాదా? మాకు నీ వలన అపవాదు వచ్చునట్లు నీవు ప్రవర్తించదగునా? కావున నీవిచ్చట ఉండతగదు. వెంటనే నీ వింటికేగి నీ తల్లిదండ్రులకు ఆనందమును చేకూర్చుము అని స్వామివారు వారిని పరీక్షింప కఠినముగా మాట్లాడసాగిరి. గురువర్య, సర్వమెరిగిన తమరే సర్వసంగ పరిత్యాగినకు నాకు వ్యామోహమును ఏలపదేశించుచుంటిరో తెలియలేకున్నాను. ఇట్లు పరీక్షించుటకే నన్ను నిరసించుతున్నారో ఏమో. ఎవరేమన్నను నేను ఎన్ని ఇడుముల పాలైనను నా జన్మాంతర సుకృతముచే ఐహిక వాసనలకు రోసి మీ వంటి సద్గురువును ఆశ్రయించి తిని నా మనస్సు మారునది కాదు. నిజముగానే మీరు ఆగ్రహించి పొమ్మను చుట్టిరేని మీ పాదములకడనే ప్రాయోపవేశమనర్తును గాని సంసారిక బంధములందు చిక్కుకొనలేరను. నన్ను అనుగ్రహించి శివయోగ జ్ఞానమును ప్రసాదించుడు అని ప్రార్థించెను. అతి రహస్యమును అసాధ్యమును అయిన దానిని తెలియగోరుచున్న పసివాడవు. ఆ దానిని సాధించుటకు నీకు అలవి కాదు. ఈ తరువు నేల హింసింతువు, ఈ ఇంటికి పొమ్ము అని మరలా స్వామి పలికెను. ఆదిమూర్తి అవతారుడవని నిన్ను ఆశ్రయించి తిని నీవే కాదన్న నాకిక దిక్కెవరు గురునాథ అని సిద్ధుడు విలపించసాగాను. సిద్ధ, త్రయోదశ గుణముల వీడలేక మాయామయ జీవనమునకు దాసులై మాయను ఛేదించలేకపోతున్నారు జనులు. పసివాడవు, చరాచరములంతటా నిండి ఉన్న పరమశివ యోగానుభవం ఎట్లు సాధించగలవు? పరంజ్యోతిని చూడజాలవు, ఆ తేజమును భరించజాలవు, అందు ఐక్యం కానేరవు. నేల శ్రమ పెట్టెదవు, ఇంటికి పొమ్ము. మహమ్మదీయుడవు నీవు హిందూ మతమును ఆశ్రయించినచో ప్రభువుకు మహమ్మదీయ రాజులు ఊరకుందురా? అపవాదు వచ్చును. మహమ్మదీయులకు హిందూ మతమన్న ద్వేషము. నీ మూలమున ఈ రెండు మతములకును వైరమును ఏల రగులుతో చేతువు. గురుదేవా, ఈ విధముగానుట మీకు పాడియా? నేను ఈ జన్మమెత్తినదే నిన్ను సేవించుకొనటకు. ఈ తనువే నీది. ఏమునర్తువో ఏ తీరున ఈ జీవును ఏలుకొందువో నీ చిత్తము. ఇందరు శిష్యులుండ అందరిలో నేనే నీకు వెగటైతినా? నన్ను సుజ్ఞానిగా వనర్చుట నీకు ఒక ఘనకార్యమా అని సిద్ధుడు గోడుగోడును ఎడవసాగాను. అంతా శ్రీ వీరబ్రహ్మేంద్రుడు, బిడ్డ దుఃఖించకము, నీ భక్తి అపారము. నిర్మల హృదయుడము నీకు కుదురుకున్న గురుభక్తికి ముగ్ధుడనైతిని. స్వయంబుడిగి స్వేచ్ఛగా నీవి మఠమున ఉండవచ్చును అని అభయమిచ్చెను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.